చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు కాని వారు ఆధార్ కలిగి ఉంటే వారికి ఓటు హక్కు కూడా ఇచ్చేయాలా అని ప్రశ్నించింది. ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ కసరత్తుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి ధర్మాసనం విచారణ జరిపింది. పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది. ఆధార్ సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికి ఏర్పాటు చేసింది మాత్రమే అని స్పష్టం చేసింది ధర్మాసనం. రేషన్ కోసం ఆధార్ పొందిన వ్యక్తిని ఓటరును చేయాలా? విదేశాలకు చెందిన వారు ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తే వారికి కూడా ఓటు హక్కు కల్పించాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఓటరు నమోదు ఫారం 6లో పేర్కొన్న వివరాలు సరైనవో కావో నిర్ధారించుకునే అధికారం ఈసీకి ఉందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.